ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. కోల్కతా ఆర్కేజికర్ మెడికల్ కాలేజ్ జూనియర్ డాక్టర్ను అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనకు నిరసనగా స్థానిక గోపాలపట్నం రైతు బజారు వద్దనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత ఆధ్వర్యంలో ధర్నాను చేపట్టారు. ఈ సందర్భంగా పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గణబాబు వారికి సంఘీభావాన్ని తెలిపారు. ఈ మేరకు ఆయన మీడియాతో మాట్లాడుతూ ఢిల్లీలో జరిగిన నిర్భయ సంఘటన కంటే జూనియర్ డాక్టర్ సంఘటన అమానుషమైనదని, నైట్ డ్యూటీ చేసే మహిళలకు రక్షణ కల్పించే దిశగా ప్రభుత్వం తగిన ఏర్పాట్లు చేయాలని, ఇంతటి అకృత్యానికి పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని కోరారు. కలకత్తా మెడికల్ కాలేజీలో జరిగిన సంఘటన యావత్ దేశాన్ని కలవరపెట్టిన సంఘటన. అసలు ఊహించని విధంగా ఒక హాస్పిటల్లోనే జూనియర్ డాక్టర్ పైన చేసిన అత్యాచారం అసలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ఈరోజు అందరూ కూడా వైద్య సేవలు బంద్ చేసే విధంగా వచ్చారండి. ఇది కేవలం వైద్యులకు సంబంధించో, వైద్య కళాశాలకు సంబంధించో, లేదా డాక్టర్లకు సంబంధించినటువంటి ఇష్యూ కాదు. గతంలో కూడా ఢిల్లీలో జరిగినటువంటి దానికంటే కూడా ఇది చాలా అమానుషమైనటువంటి చర్య. అందరూ కూడా సభ్య సమాజం దీన్ని ఖండిస్తుంది. దీన్ని నివారించడానికి ఏ రకంగా చర్యలు అంటే ఇలాంటివి పునరావృతం కాకుండా చేయడానికి ప్రభుత్వాలు కానీ, ముఖ్యంగా దేశవ్యాప్తంగా, ముఖ్యంగా హాస్పిటల్స్లో ఈ ఆన్ కాల్ రూమ్స్ దగ్గర కానీ, డ్యూటీ డాక్టర్స్ ఉండేటువంటి నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళకి కానీ, ముఖ్యంగా లేడీ డాక్టర్స్ అందరికీ కూడా ఆ సెక్యూరిటీ అనేటువంటిది ఒక సేఫ్ ప్రెమిసెస్లో ఉన్నామనేటువంటి భావం కలిగించే విధంగా విధాన నిర్ణయాలు ఉండాలి, సర్వేలెన్స్ ఉండాలి. వాళ్ళకి ఆ సేఫ్టీ మెజర్స్ అన్నీ కూడా తీసుకోవాల్సినటువంటి అవసరం. ఆడపిల్లలు ఈరోజు స్వేచ్ఛగా బయట ఉద్యోగాలకు వెళ్ళేవాళ్ళు కావచ్చు, లేకపోతే చదువుకోవడానికి వెళ్ళేటువంటి వారు కావచ్చు, వాళ్ళందరూ కూడా సేఫ్గా మరలా తిరిగి ఇంటికి రావాలనేటువంటి ఒక భద్రత ఈ కంట్రీలో ఉండడానికి చేయాల్సినటువంటి చట్టాలు ఇప్పటికే ఉన్నాయి. కానీ ఆ చట్టాలు ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇంకా బరిదెగించి ఇట్లా చేస్తున్నారంటేనే దీన్ని ఏ రకంగా కంట్రోల్ చేయాలి అనేటువంటిది అందరూ కూడా, ఎందుకంటే అనేక యాప్స్ పెట్టారు, అనేక చట్టాలు ఉన్నాయి. కానీ ఏమున్నా ఇంకా ఇలా చేయగలిగే వాళ్ళు చేసేటువంటి పరిస్థితి చేస్తున్నారు. చాలా కఠినతరమైనటువంటి చట్టాలు తీసుకొచ్చినా ఆ శిక్షలు పడుతున్నా ఇలాంటి దుర్ఘటనలు జరగడం దురదృష్టకరం. ఈ పునరావృతం కాకుండా కఠిన చట్టాలు రావాలి. ఈ దోషులకు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇంకా సిబిఐ ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి పూర్తిగా ఎవరైతే దాంట్లో ఉన్నారో ఎంత పెద్దవారైనా వాళ్ళందరికీ శిక్ష పడేలా మనందరం కూడా ప్రజలు పెట్టాలి. కేవలం ఈరోజు డాక్టర్స్ అందరూ కూడా ఈరోజు చదువుతున్నటువంటి జూనియర్ డాక్టర్స్ కావచ్చు, లేకపోతే వైద్య వృత్తిలో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా దేశవ్యాప్తంగా ఈరోజు ఒక కాల్ ఇచ్చారు. ఇది వారితోనే కాదు, ఈరోజు సమాజం అందరం కూడా వారికి మద్దతుగా నిలబడాలని శిక్షించాలి.